ప్రకృతి పిక్చర్ Sir, before we start our session, we have some surprise for you. So we have a girl from our college who wants to sing a song for you from your Telugu movie. So we will coming on the stage to sing a song. Hello everyone. My name is Pandana, second year. నేను విజయ్ గారి ఫస్ట్ మూవీ నువ్విలా మూవీ నుండి ఒక పాట పాడుతాను. నువ్విలా సినిమా మర్చిపోవాలని చాలా సినిమాలు చేసాం మేము. యా షూర్, లైక్ టు లిసన్. తన చేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదిటిన జరగని రాతై అయ్యావే నువ్విలా ఎటు చూసినా నువ్విలా ఏం చేసినా నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా తన చేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదిటిన జరగని రాతై అయ్యావే నువ్విలా. పెళ్లి చూపుల నుండి ఒక పాట. చిరుకు తాకే జడిలో విరిసి ఎదుట నిలిచే నిజమే కలలు పంచే తీరి చిలికి చిరునవ్వులే ఉనుకు కనుగొనని ఆనందమేదో కలిగే నాలో నాయి వేలనే ఎగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగి ఉన్నాలే పలకరించి ఆసే పరవశాన్ని పెంచే చిలిపితే నింకరా కలవరింతే తరిమి పరుగులంటే మనసే ఒడిసి పట్టేదేలా నాలోనే దాగి నిగురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేనే చూస్తున్నా నేనేనా ఇదేంటో అనిపించినా అవునవును నేనే మరి కదా చిత్రంగా నాకేనే కనిపించిన కవ్వించే చిత్రనయ్యగా నా దారినే మళ్ళించిన తుల్లింతల వరదలో పాదాలని నడిపించిన రహదారి వయ్యావేలా నేరుగా సరాసరి నీలా మారగా మరి మరి తీరుగా. థ్యాంక్ యూ. అందరి మైండ్లో ఆల్ దోస్ ఫుడ్ ట్రక్స్ ఆఫ్ ఎలిజిబుల్ ran again. So let's start the interview. సార్ నిన్నే మీ మూవీ రిలీజ్ అయింది ద్వారక, మళ్ళీ నెక్స్ట్ డేనే అర్జున్ రెడ్డి ప్రమోషన్ చేస్తున్నారు. బ్రేక్ తీసుకోరా బిట్వీన్ మూవీస్? ఇవ్వట్లేదు మా డైరెక్టర్ నాకు ఎప్పుడు బ్రేక్ ఇవ్వలేదు. మోర్ దెన్ ఎనీథింగ్ హీ సెడ్ ఎన్ఐటి కాలేజ్ ఇస్ కాలింగ్, సో దట్ వాజ్ వన్ రీజన్ ఫర్ ఎక్సైట్మెంట్. ఎందుకంటే నేను ఐ బీన్ టు వరంగల్ బిఫోర్, ఐ హ్యావ్ ఫ్యామిలీ హియర్. సో 2-3 సార్లు వచ్చేవాడిని. కాలేజ్ గురించి చాలా తెలుసు కానీ ఎప్పుడు రాలేదు. అండ్ ఆల్వేస్ కాలేజ్ గివ్స్ అ బూస్ట్. నేను మీరందరూ ఆ టీజర్ చూస్తుంటే ఐ జస్ట్ ఫెల్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రిజ్యువినేషన్. ఐ ఫీల్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో దిస్ ఓన్లీ మై బ్రేక్. దిస్ బ్రేక్ ఇస్ బెటర్ దెన్ స్లీపింగ్ అండ్ సో. So ఈ టీజర్ రిలీజ్ చేసే ముందు did you ever think that it will go this viral? No, I told him రేపు ఇండస్ట్రీ షేక్ అవుతుందని చెప్పిన. కానీ ఏదో చూసినట్లు చెప్పినాం, నిజంగా అయినప్పుడు ఇట్స్ స్టిల్ సర్ప్రైజింగ్. But your father told. మై ఫాదర్, బట్ Father told with bigger conviction. my father more conviction, but I knew that he had made a
kick-ass teaser as soon as we saw it. మరి నెక్స్ట్ ట్రైలర్ ఎప్పుడు? Trailer, we are thinking like 10 days before the release. So usually what happens is in the trailer, they hide the crux and they leave everything. The teaser is just to tease and leave. But in our teaser, we crux hide just వదలం. So we'll see if it is necessary, we'll come with the trailer. Or it should be fine. And is there going to be any audio release? Audio release, once the release date is fixed, or 15 days or 12 days before the date, ideal probably. So we are planning in Warangal and long back. First in Chandpur, Kaktiya Medical College ani. Let's see. ఆ కాలేజ్ నుంచి ఉన్నారా స్టూడెంట్స్ ఇక్కడ? ఈ కాలేజ్ లేదా ఈరోజు? So, another question. How was the journey of Arjun Reddy throughout the making? For me, Arjun Reddy was మీకు తెలుగు కావాలా ఇంగ్లీష్ కావాలా నాకు కనిపించదు. కాదు నాకు అర్జున్ రెడ్డి అంటే మధ్యలో కొంచెం ఇంగ్లీష్ వస్తుంది తప్పదు మ్యాక్సిమం ట్రై చేస్తాను. నాకు అర్జున్ రెడ్డి యాక్టింగ్ ఏం ఫీల్ అవుతుందా ఏవో ఇట్లా ఫీల్ అయితే ఇంకా సినిమా రిలీజ్ చేయమ్మా అన్నింటికి అరుస్తూనే సినిమా రిలీజ్ బ్లాక్మెయిల్ ఇప్పుడు నేను అందరినీ అరే మీరు ఇట్లా చేస్తేనే మా పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అర్జున్ రెడ్డి సో మచ్ ఇఫ్ యూ డూ దిస్ ఓన్లీ విల్ షో యూ ద ఫిల్మ్ అట్లా బట్ అర్జున్ రెడ్డి వాజ్ నాకు యాక్టర్గా సాటిస్ఫై. యాక్టర్గా అర్జున్ రెడ్డి వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. నేను కథ విన్నప్పటి నుంచి ఇది ఇస్ వన్ క్రేజీ ఫిల్మ్. నేను మా టీజర్లో చెప్పాను దిస్ వన్ బ్లడీ క్రేజీ ఫిల్మ్ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ అండ్ వెయిట్ ఫర్ ఇట్ అని. ఆ స్క్రిప్ట్ చాలా క్రేజీ ఉండే. మా సందీప్స్ విజన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సూపర్. యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్ మోస్ట్ సాటిస్ఫైడ్ అండ్ ఐ థింక్ మీరు సినిమాలో చూస్తే యూ విల్ రియలైజ్ వాట్ it has some amazing performances. The story is crazy, so it will be super fun. స్క్రిప్ట్ అనగానే మీ రియాక్షన్ ఏంటి? I was mind blown with some of the writing he did, some of the scenes he's written, and some of the dialogue, how the story is, everything was a little mind blowing. And we are pushing a lot of limits. Chala evaru any limits we're pushing, but we wanted to keep it real and we did it. So, Sandeep Reddy garu, you had this script in your mind and you had to knock some celebrities' door. So, why Vijay Deverakonda exactly? Like, what made you feel him like he's the perfect one over there, Vijay Arjun Reddy? See, when you see Vijay closely, when you see him closely, then this character needs a kind of fierce. The real angry man అంటారు కదా, అంటే వేరే హీరోలతో చేస్తే కూడా ఉంటుంది అది. బట్ యూ నీడ్ వెరీ న్యూ, ద వే ద స్టోరీస్ అంతే న్యూ ఫియర్స్ కావాలి అంటే యూ నీడ్ ఎ న్యూ ఫేస్ ఐదర్ ఆర్ యూ నీడ్ అల్లు అర్జున్. So my choice was being a first time writer, director, and my brother is a producer, so I can't reach him. So then he was just finished with Evade Subramaniam. So Evade Subramaniam ikkane Asian lo chusundi Evade Subramaniam serious ga then interval lo chusi anukuntunna baaguntadu kada, then everything fell in place. So for you sir, meek ela anisindi like idantha oka picture lo vaal cheyadam their hard work but showing it in the best way. Our teaser and the mind blowing on and you did a lot of hard work. So how was it like throughout the journey, bearing with all the things you had to? యాక్చువల్గా ఫస్ట్ విజయ్ గారు ఫస్ట్ ఫిల్మ్ చూసినప్పుడు నేను ఈ ఆర్టిస్ట్ ఫ్రమ్ చెన్నై అనుకున్నాను, నా ఐడియా లేకుండే. సో ఏదైనా సరే ఇలాంటి ఆర్టిస్ట్తో పని చేయాలనుకున్నాను. నాకు డైరెక్టర్ నుంచి కాల్ వచ్చింది. తర్వాత నాకు అనిపిస్తుంటే ఇంతవరకు మన తెలుగులో ఒక గౌతమ్ మీనన్ లాంటి ఫిల్మ్ చూడలేదు, బాంబేకి వెళ్తే ఒక అనురాగ్ కశ్యప్ లాంటి ఫిల్మ్ చూడలేదు. బట్ ఆఫ్టర్ మేకింగ్ ద ఫిలిం ఐ థాట్ నేను అలాంటి డైరెక్టర్స్తో పనిచేశాను, నా ఫీలింగ్ కలిగింది.
నువ్వు రెస్పాన్స్ చూసే కూడా మంచిగా అనిపించింది. నా దొరికిన ఆర్టిస్ట్ కానీ రైటర్ కానీ మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. ఇది మా డెబ్యూ ఫిల్మ్ ఇది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ మై డైరెక్టర్ హీరో. టోటల్ కూడా ఫస్ట్ ఫిల్మ్. మై డియర్ ఇస్ ఆల్సో ఫస్ట్ ఫిల్మ్. సో మీ ఇద్దరిది ఇది డెబ్యూ ఫిల్మ్. సో హౌ డిడ్ యూ గెట్ ఇంటు ద ఇండస్ట్రీ? దీని ముందు ఏం చేశారు? డిడ్ యూ గో టు ఫిల్మ్? It's a long saga, man. మొత్తం అదే మొదటి స్టోరీ స్టార్ట్ పెడితే బట్ ఐ పుట్ ఇట్ షార్ట్. నేను కర్ణాటకలో గ్రాడ్యుయేషన్ చేశాను. దెన్ ఐ మూవ్ టు సిడ్నీ అండ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ మేకింగ్. ఐ కేమ్ టు హైదరాబాద్. దిస్ ఇస్ మై 6th year in Hyderabad, probably 7th year making this film. So you understand, right? What all has happened in this చాలా year. కష్టపడి వచ్చినట్టున్నారు. సో ఇస్ దేర్ ఎనీ టెన్షన్ విత్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఆర్ యూర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్? చాలా కష్టపడి వచ్చారు కదా, సో యూ రీచ్ ద స్టేజ్. ఎనీ టెన్షన్ యూ హ్యావ్ ఫర్ అర్జున్ రెడ్డి? టెన్షన్ ఉంటుంది. మనం ఆలోచించేది ఆడియన్స్కి ఎక్కుతుందా లేదనే టెన్షన్ ఉంటుంది. బట్ ఇది నాకు నచ్చింది అంటే ఆడియన్స్ నచ్చుతుంది ఏదో ఒక మీటర్ కూడా ఉంటుంది. సో అది ప్రూవ్ చేసింది టీజర్స్. నాకు టెన్షన్ లేదు బై, సినిమా సూపర్ హిట్. యూ కెన్ టేక్ మై వర్డ్ ఫర్ ఇట్. అది హిట్ కాకపోతే మీ కాలేజ్కి వచ్చి డాన్స్ చేస్తారు. డాన్స్ కంటే కష్టం మీరు చదివే చదువుతా. మీ కోర్స్ ఏదో చేస్తారు. So next question is, initially Pelli Chuplu, Silent Boy, and after that Ival Dwarka, Esther. And in that you showed your mischief angle as well. And now this is a completely different role. So next, if you are given a chance to select, like you showed 3 different shades. Next elantidi, like romantic or you said you don't like cockroach. So something different you would like to try. అంటే నేను సెలెక్ట్ చేయడం అంటే ఇప్పుడు డైరెక్టర్లు నా దగ్గరికి ఏం తీసుకొని వస్తారో దాన్ని బట్టి ఉంటుంది. నేను ఈ రోజు చేస్తా అని ఇంట్లో కూర్చుంటే కాదు. వాళ్ళు ఎనీ ఫిల్మ్ కమ్స్ ఫ్రమ్ అ డైరెక్టర్స్ థాట్. ఆయనకు ఒక థాట్ ఉంటుంది, అది స్క్రిప్ట్లో కన్వర్ట్ చేస్తారు. అది 15 మంది యాక్టర్లు ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన వాటిలో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఐ చూస్. లక్కీలీ ఒక వెరైటీ ఆఫ్ యంగ్ టాలెంట్ ఉన్నారు, వెరైటీ ఆఫ్ న్యూ స్క్రిప్ట్స్ ఉన్నాయి. And immediately after Arjun Reddy, I'm playing a cab driver. So that's something again very different. So from what I get, whatever excites me, na పిచ్చిగా ఏదైనా నచ్చితే అది చేస్తాను. సందీప్ గారు, ఈ అర్జున్ రెడ్డి అనే థాట్ ఎలా వచ్చింది? యు సెడ్ ఇట్స్ అ ట్రూ స్టోరీ. సో నిజమైన అర్జున్ రెడ్డి? Not true story. It's inspired by incidents that we've seen and witnessed. మీరు చూసిన ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయిందా? అర్జున్ రెడ్డి ఈజ్ ఎ క్యారెక్టర్ ట్రైట్. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు అంతా అనుకుంటారు ఇది నేనే అని. సో ఇట్స్ క్యారెక్టర్ ట్రైట్. సో వెన్ యూ ఆర్ సరౌండెడ్ ఇన్ ఎ కాలేజ్ అండ్ వెన్ యూ నో కాలేజ్లో వాట్ ఈస్ ఆడ్ మ్యాన్ అవుట్ నీకు తెలుసు, నీ కాలేజ్ క్రౌడ్ బట్టి నీకు అర్థమవుతుంది. అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ దట్ యూ నో హౌ ద ఆడియన్స్ విల్ బి గ్లూడ్ ఇన్ సమ్వేర్. దర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ దిస్ స్క్రీన్ టు దిస్ ఆడిటోరియం అండ్ టు ద మేజర్ స్క్రీన్స్ టు ద మేజర్ ఆడిటోరియంస్ ఇన్ ద wherever the film is getting released. So that connection, that's a trait. So నేను అంటే కామన్ థింగ్ ఏంటంటే దిస్ గై గోస్ టు మిడిల్ కాలేజ్ ఇన్ అర్జున్ రెడ్డి. ఐ వాజ్ ఇన్ మిడిల్ కాలేజ్ కర్ణాటక. సో కొన్ని పర్సనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి వెన్ యూఆర్ రైటింగ్ ఇట్. సో యా దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. So coming to college life, first a kind of student everyone should be. So మీరు మీ కాలేజ్ చేస్తున్నప్పుడు what kind of student were you? నేను బాగానే చదువుతుండే కానీ మరి NIT లెవెల్ 10,000 ర్యాంక్ లోపల వచ్చి సీటు కొట్టి 75% అటెండెన్స్ అయితే నా వల్ల కాదు భయ. అసలు చేస్తున్నారు 75% అంటే నాకు 25 to 45 మధ్యలో కొట్టుకుంటుండే మీటర్. లక్కీలీ మా కాలేజ్ కొంచెం జనరస్ కైండ్ పీపుల్. ఫైన్లు కడితే ఎగ్జామ్ రాయనిస్తుండే. సో ఫైన్ కట్టేసి బతికేసిన. బట్ I used to be a good student, but I was not an engineering student. I was a commerce student. But whenever నేను ఇంజనీరింగ్ కాలేజెస్కి తిరిగినప్పుడల్లా I miss college. నాకు ఎందుకో ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాల్సిందే అని అనిపిస్తుంది. బట్ కాలేజ్ చూసి చదివితే బాగుండే అనుకుంటే అది చాలా ఫూలిష్నెస్. మీ పుస్తకాలు చూసినాక నాకు క్లారిటీ వస్తుంది. సో కాలేజ్ వాజ్ ఫన్. I did well pretty much. అర్జున్ రెడ్డి లాంటి ట్రైట్స్ ఉండేవా మీ కాలేజ్లో? అర్జున్ రెడ్డి లాంటి ట్రైట్స్ క్యారెక్టర్
అంటే మనందరిలో ఓ షార్ట్, మనందరిలో వైలెన్స్ ఉంటుంది. ఆల్ ఆఫ్ అస్ అండర్ అ గివెన్ సిచ్యువేషన్ కోపం బయటికి వచ్చేస్తారు. మనందరిలో ఒక ఇంటెన్స్ లవర్ ఉంటాడు. వెన్ యూ రియల్లీ లైక్ సమ్వన్, ఆ అమ్మాయి గురించో ఆ అబ్బాయి గురించో ఎంతైనా చేసే వరకు ఎంత దూరమైనా వెళ్ళే ఆ ట్రేట్స్. సో అర్జున్ రెడ్డి ట్రేట్స్ ఆర్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. దిస్ గైజ్ ఎక్స్ట్రీమ్. వీడు కొంచెం ఇంత లెక్క లేకుండా అట్లా ఓవర్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ పర్సన్. సో దట్స్ అర్జున్. బట్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ మీ, అదర్వైజ్ ఐ కాంట్ యాక్ట్. ఏ క్యారెక్టర్ చేసినా లోపల నుంచి రావాలి, ఏదో రెఫరెన్స్ నుంచి వస్తుంది. బట్ హీ పుష్ మై లిమిట్ ఇన్ దిస్ ఫిల్మ్ అలా. So in a previous interview, మీరు అన్నారు a boy who you don't want next door. So what if Sandeep Reddy garu, he is Arjun Reddy is your next door guy. So what would be your reaction? What we'll do, we'll meet, smoke, snort. That's it. Yeah, and he's a very good student. He's topper of the college, so help good at his exams. Women will love Arjun Reddy. So that you say women love Arjun Reddy. So మీరు మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు were you the same Arjun Reddy who all every girl in college wants? Like ఈ ఫ్యాక్ట్ మనకి అప్పటి నుంచి ఉన్నాను. అన్ఫార్చునేట్లీ నేను స్కూల్ అంతా బాయ్స్ హాస్టల్లో చదివాను. సో ఆప్షన్ లేకుండా పోయింది. తర్వాత ఇంటర్మీడియట్కి కో ఎడ్యుకేషన్, చాలా ప్రతి అమ్మాయిలు ఉన్న కాలేజ్లో ఉన్నా కానీ అమ్మాయిలు అంటే భయం అప్పుడు. తర్వాత డిగ్రీ చేసేటప్పుడు కొంచెం స్టార్ట్ చేసిన అట్లా స్టార్ట్ అయినప్పుడు, దాని తర్వాత యాక్టింగ్ వచ్చిన. సో కాలేజ్ లైఫ్ అయితే Censor board, are you worried that they might cut or censor any part of it? అందరికీ ఒక మిస్కాన్సెప్షన్ ఉంది, సెన్సార్ అంటే జాబ్ చేస్తుంది సీన్స్ అని. బట్ వాళ్ళు ఏంటంటే సినిమా చూసి సర్టిఫై చేస్తారు, పేరెంటల్ గైడెన్స్ ఇవ్వాలి. మన సినిమా చూసి దాని ప్రకారం ఒక రేటింగ్ ఇస్తారు. సో Yeah, can you just tell, each one of you just tell an experience, movie shoot చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. మేకింగ్ వీడియో చూసాం అనుకోండి, అది వేరేది, అది కాకుండా. ఈ మూవీ మేము దిస్ ఇస్ వెరీ పర్సనల్ మా అందరికి. నేను ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి కూడా అందరితో చెప్పేవాడిని, ఇట్లా అర్జున్ రెడ్డి అనే సినిమా చేస్తున్నా, యూ గైస్ నీడ్ టు వాచ్ అవుట్ ఫర్ దిస్, ఇది మీ మైండ్లో చేస్తుందని. మేము ఇంకా షూటింగ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తాం, అయినా ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేసాం అంతా అందరికీ. లక్కీలీ మేము చేసే ప్రతిదీ ఫ్రమ్ అవర్ ఫస్ట్ పోస్టర్ టు అవర్ వర్క్షాప్ వీడియో, తర్వాత మా న్యూ ఇయర్ లుక్, తర్వాత మా టీజర్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ క్లికింగ్. అండ్ మేము చాలా ఇన్వెస్ట్ అయి ఉన్నాం ఈ సినిమాలో. వి షాట్ like mentally we shot for over 85 days. We had so much fun while shooting. At the same time చాలా emotional ఉండింది షూట్ షెడ్యూల్ అంతా. Grown very attached to the people of this set. We traveled, మేమంతా ఇటలీ వెళ్ళి షూట్ చేసినాం, మసూరీలో షూట్ చేసినాం, మ్యాంగ్లూర్లో, రిషికేష్, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ షూట్ చేసినాం. బికాస్ దిస్ గై ట్రావెల్స్. అండ్ the most lovely thing about this film is extremely real. That is for me something, this is my kind of cinema. నేను ఈ సినిమా సూపర్ హిట్, బట్ ఎందుకో మీ మైండ్ దొబ్బి ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకో, నాకేమనిపించదు. ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. I will be super happy I did Arjun Reddy. That I'm sure. ఎంతైనా మీరంతా NIT క్యాండిడేట్ కాబట్టి 10,000 ర్యాంక్ పైన వచ్చింది కాబట్టి ఎట్లయినా మీ మైండ్ దొబ్బదు, మీకు నచ్చుతుంది.